రోములోస్ తెలుగు రివ్యూ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 1:58 సేపు ఈ సినిమాని చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నాకు సినిమా చాలా బాగా నచ్చింది. నాకు ఎందుకు నచ్చిందో నేను ఇంకా క్లియర్ కట్గా చెప్తాను. ఈ యూనివర్సల్ చాలానే వచ్చాయంటే సినిమాలు, కానీ నేను యూనివర్సల్ ఫస్ట్ టైం చూస్తున్నందుకు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ యూనివర్సల్ ఫ్యాన్స్ అందరూ ఏమన్నారంటే పాత సినిమాలో ఉండే సీన్స్ ఇందులో ఉన్నాయి, అందుకే మాకు సినిమా నచ్చలేదన్నారు. ఏమో అవన్నీ నాకేం తెలీదు. నేను ఫస్ట్ టైం చూసాక నాకు బాగా నచ్చింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ యూనివర్సల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ట్రస్ట్ మీ, ఓపెన్ చేసి చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది సినిమా అయితే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొంతమంది గ్యాంగు ఇక్కడ ఉన్న ప్లానెట్ నుంచి వేరే ప్లానెట్లకు వెళ్ళాలని చూస్తారు. ఇప్పుడు వీళ్ళున్న ప్లానెట్ ఎంత విచిత్రమైందంటే అక్కడ సూర్యకిరణాలు కూడా పడుతుండవు, అంటే అక్కడ డే ఆప్షనే లేదు, ఓన్లీ నైట్. అంతేకాకుండా కొన్ని కారణాల వల్ల వీళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళాలనుకుంటారు. సో వెళ్ళాలంటే కొన్ని వస్తువులు కావాలన్నమాట. ఆ వస్తువులు తీసుకోవడానికి ఒక పెద్ద షిప్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు కావాల్సిన వస్తువులు తీసుకున్నారా, అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి గైస్. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఓన్లీ ఏలియన్స్, హర్రర్ సీన్స్, బ్లడ్ బాతింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్యామిలీతో చూడాలా లేదనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇంకా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముందుగా ప్లస్ పాయింట్స్, ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ముందుగా ఈ గ్యాంగ్లో ఒక రోబో క్యారెక్టర్ ఉంటుంది, ఆయన అయితే యాక్టింగ్ చించేశాడు. ఆయన ఫేస్ ఇన్నోసెంట్ యాక్టింగ్ చాలా బాగుంది ఆయన యాక్టింగ్ అయితే. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. మేబీ నేను ఫస్ట్ టైం చూస్తున్నందుకేమో. ఏలియన్స్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే పోద్ది, కానీ ఎక్కడైతే తగ్గలేదు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. రెండు అయితే నాకు చాలా బాగా నచ్చాయి కూడా. ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగొచ్చు, ఇన్ని యూనివర్సల్ ఉన్నాయంటున్నావు కదా, మళ్ళీ అవన్నీ చూసే ఈ సినిమాని చూడాలంటే అదేం అవసరం లేదు, ఇదే చూసేయండి, ఇదే బాగా నచ్చుతుంది. మీకైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు బాగా నచ్చుతుంది సినిమా. క్లైమాక్స్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయి సినిమాలో. ఏలియన్స్ డిఫరెంట్ ఏలియన్స్ అయితే ఉన్నాయి, నాకు అన్ని ఏలియన్స్ బాగా నచ్చాయి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 డైమండ్స్ భయ్యా. ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి రివ్యూ నేను ఇస్తాను. నేను పెట్టిన వెంటనే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎఫ్ఐ పిచ్చోడు మీ టైం సేవ్ చేస్తాడు.